ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడ కడుతుంది. ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది. తెలుసుకుని అందరూ నా వాళ్లే, నా మరిది, నా నా తోడికోడలు, మా పినమామగారు, మా పెదమామగారు. ఎంత అల్లుకుపోతుందో! పురుషుడు అలా అల్లుకోలేడు, బంధువులింటికి వెళ్ళినా అలా కలిసిపోలేడు. ఆడపిల్ల ఎంత తేలికగా, ఏదో బాతు నీళ్లలో వదిలేస్తే ఈ దేశినంత తేలికగా అత్తవారింట్లో ఉంచేసుకుంటుంది. అలా ఉంచేసుకుని ఆమె పడే బాధల్లా ఒక్కటే, నేనంత ప్రేమగా చూస్తాను వాళ్ళు నన్ను అలా ఎందుకు చూడరు అంటుంది. ఎంత బేలతనం నిజంగా ఆడపిల్లది అనిపిస్తుంది. అదే ఎంత ఐశ్వర్యం ఉన్న ఇంటిని మెట్టనివ్వండి, ఇది నాది అని చెప్పడానికి అధికారం పొందింది. పుట్టిల్లు అంత ఐశ్వర్యవంతమైన ఇల్లు కాదు, కానీ అన్నదమ్ముడు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడంటే నెలలు నెలలు కష్టపడి ఉండిపోతుంది ఆ అన్నదమ్ముడి కోసం. ఎంత ప్రేమో పుట్టినిల్లంటే, తోబుట్టువులంటే. ఆ తోడబుట్టినవాడు శుభకార్యం చేసుకుంటే పీటల మీద కూర్చునుండగా మంగళహారతి ఇవ్వడానికి మురిసిపోతుంది నా హక్కని. పీటల మీద కూర్చుంటే ఏమిటో వెనకాతల కూర్చుని ఆ బొగ్గను చొక్క పెట్టి ఆ జుట్టు సరిచేసి ఆ పంచె సరిచేసి ఏమిటో అది తనకి జన్మలో పొందిన గొప్ప అనుగ్రహం అనుకుంటుంది, ఈశ్వరుడు ఇచ్చిన భాగ్యం అనుకుంటుంది. ఆ మంగళహారతి ఇచ్చినప్పుడు పళ్ళెల్లో 100 రూపాయలు వేస్తే ఆమెకు కోట్లు ఉన్నాయి భర్తకి. ఈ 100 రూపాయలు పగిలంగా పట్టుకెళ్ళి మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడని దాచుకుంటాడు. ఓ 100 రూపాయలు నేత చీర పెడితే ఆ చీర కట్టుకుని మా అన్నయ్య ఇచ్చిన చీర, మా అన్నయ్య ఇచ్చిన చీర అంటుంది. ఆడపిల్ల హృదయానికి ఉన్న సౌకుమార్యం నిజానికి పురుషుడికి ఎక్కడుంది? అందుకే లోకంలో 3 వానల్లో ఒక వాన దేని వలన పడుతుంది అంటే సౌశీల్యవతులైనటువంటి స్త్రీల వలన ఒక వర్షం పడుతుంది.